హాయ్ అండి, నేనైతే ఇప్పుడు పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాను. పన్నీర్ అయితే తీసుకుని పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి. పన్నీర్ ముక్కలు అయితే సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. 2-3 సార్లు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. మిల్ మేకర్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. 2-3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక 2 టమోటాలు అయితే తీసుకున్నాను. బాస్మతి బియ్యాన్ని ఒక అరగంట సేపు అయితే నానబెట్టి పక్కన అయితే పెట్టుకున్నానండి. ఒక మందపాటి దబరాటి పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 2-3 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుద్దండి, ఎందుకంటే అన్నం పొడుగులాడుతా బాగుంటుందండి. కొంచెం పట్టా మొగ్గ అయితే వేసుకున్నానండి. మసాలా దినుసులు అయితే వేసేసుకోండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి అయితే వేసేసుకోండి. నేనైతే అన్నీ వేసేసుకుంటున్నానండి. బిర్యానీ అయితే సూపర్గా అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎట్లాగొచ్చిందో నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఈ బిర్యానీ చేసే లోపల నాకైతే తడిసి మొబ్బడైపోయిందండి. అంత చెమటైతే కారిపోయింది వంటింట్లో. నాకైతే అంత ఎక్కువగా అయితే నెల్లూరులో ఎండలు అయితే ఉన్నాయండి. కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అయితే వేసుకోండి. ఇవి కొంచెం రెడ్ కలర్లో అయితే వస్తాయండి. అప్పుడు దాకా అయితే వేయించుకోండి. ఆ బిర్యానీ కూడా బాగా రెడ్గా వస్తే బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా అయితే ఉంటుంది. నేనైతే కొంచెం మగ్గనిస్తున్నానండి. నాకైతే మగ్గిపోయాయి. ఈ కలర్ వచ్చేదాకా మగ్గించుకోండి. నేనైతే అల్లం తెల్లడి పేస్ట్ అయితే వేసుకున్నాను అండి. అప్పటికప్పుడు దంచిన అల్లం తెల్లడి పేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి. నేనైతే అప్పటికప్పటికైతే దంచుకున్నానండి. 2-3 స్పూన్లు అయితే వేసుకున్నాను. నేనైతే ఒక 1/2 కేజీ బియ్యం అయితే తీసుకున్నానండి. పన్నీర్ అయితే ఒక 1/2 కేజీ 1/4 కిలో అయితే తీసుకున్నానండి. అయితే కొలత అయితే చెప్తున్నానండి. మగ్గిపోయిన తర్వాత ఒక టమోటా అయితే వేసుకుంటున్నానండి. వీటిని కూడా నీట్గా అయితే మగ్గించుకోండి. పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఎండలకైతే చాలా ఎక్కువగా ఉన్నారు. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కొంచెం మగ్గిన తర్వాత అయితే మిల్ మేకర్ అయితే వేసుకుంటున్నానండి. మిల్ మేకర్ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా అయితే బాగుంటుంది. మంచి ప్రోటీన్ కదా. నేనైతే మిల్ మేకర్ అయితే వారానికి 2-3 సార్లు అయితే వాడుతాను. మీకు కర్రీలు కావాలంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఒకసారి చేసి అయితే చూపిస్తాను. 4-5 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను. కొంచెం అయితే గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం స్పైసెస్ తగ్గించానండి. ఎండలుగా ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం కారాలు అవి కొంచెం తక్కువ తినాలని కొంచెం తగ్గించేసానండి. చూసారా, అయితే వీటిని అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే కొంచెం ధనియాల పొడి అయితే మిస్ అయిపోయింది. కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోండి. ఒక 2-3 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. కొంచెం వీటిలోకి అయితే కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు అయితే పట్టుద్ది కదా. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసుకున్నానండి. కొంచెం తర్వాత వీటిని అయితే మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గిపోతాయండి. నేనైతే బియ్యం అయితే ఒక 3 గ్లాసులు అయితే కొంచెం నీట్గా అయితే మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను 3 గ్లాసులు అయితే రైస్ అయితే తీసుకున్నానండి. 6 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. 6 గ్లాసులు అయితే సరిపోతండి. గ్లాస్కి 2 గ్లాసుల లెక్కన అయితే వేసుకున్నాను. ఇవైతే కొంచెం పాత బియ్యం కాబట్టి కొలత కరెక్ట్గా అయితే వేసుకున్నానండి. కొంచెం కొత్త బియ్యం అయితే కొంచెం కొలత అయితే తగ్గించుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మూత అయితే పక్కన పెట్టుకున్నాను. మూత అయితే వేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ముందుగా అయితే ఒక పెను అయితే పెట్టుకుని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే పన్నీర్ కొంచెం వేయించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం పన్నీర్ అయితే వేయించుకుంటున్నానండి. నీతైతే మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత అయితే పన్నీర్లో బిర్యానీలో అయితే వేసుకోవడమేనండి. మాకైతే నేను వంట చేసేటప్పుడే 12 అయిపోయిందండి. అప్పటికే చెమటలు ముద్ద అయితే అయిపోయినాయండి. పన్నీర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. 90% అయితే చూసుకొని పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకోండి. కలిపెడితే ఆ పన్నీర్ కూడా ఇరిగిపోద్దండి. అందుకే నేనైతే లాస్ట్లో అయితే వేసుకుంటున్నాను. చూసారా ఎంత చక్కగా ఉండిందో. టేస్ట్ కూడా అట్లాగే ఉండిందండి. సూపర్గా అయితే ఉండింది. పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత 2-3 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి అయితే వేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోండి. దాని మీద ఏదైనా పొరపాటి దబరలాగా అయితే పెట్టుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. చూసారా, కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా అట్లాగే ఉందండి. మూత అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే దమ్కి ఉడకనివ్వండి. నీట్గా అయితే లాస్ట్లో అయితే సూపర్గా అయితే వచ్చిందండి. వీడియో తీయడం మర్చిపోయానండి. చూసారా, పొడి పొడిలాడితే ఎంత టేస్టీగా ఉందో. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.